అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ తలారి చైర్మన్ రాజ్ కుమార్ గత 7 నెలలుగా కనిపించడం లేదని, చైర్మన్ కి ఎవరైనా అదృశ్యం చేశారా లేక అసలు ఉన్నాడా లేదా అన్న అనుమానంతో పట్టణ సిఐ యువరాజ్ కు టీడీపీ వైస్ చైర్మన్ పూజారి తిమ్మప్ప కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే కళ్యాణదుర్గం మున్సిపాలిటీకి వైసీపీ చైర్మన్ తలారి రాజ్ కుమార్ సహకరించడం లేదని టీడీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధికి సహకరించడం వైసీపీ మున్సిపల్ చైర్మన్ కు ఇష్టం లేకుంటే వెంటనే రాజీనామా చేయాలని టీడీపీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. కౌన్సిల్ మీట్ ఏర్పాటు కోసం మున్సిపల్ చైర్మన్ ఫోన్ కు అందుబాటులోకి రాకపోవడంతో ఇంటికెళ్లినా కనిపించడం లేదని రిజిస్టర్ పోస్టు ద్వారా సమాచారం అందించినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. అయినప్పటికీ మున్సిపల్ చైర్మన్ నుండి ఎటువంటి స్పందన ఇప్పటి వరకు రాలేదని అధికారులు తెలిపారు. ప్రజలందరికీ నమస్కారం. నేను 20వ వార్డు కౌన్సిలర్గా పనిచేస్తున్నాను. నా పేరు బీకే రాధికారాణి. గత కొద్ది నెలలుగా మున్సిపాలిటీకి సంబంధించి అన్ని పనులు కూడా చాలా పెండింగ్లో ఉన్నాయి. సో ఈ విషయమే మేము మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి తలారి రాజ్ కుమార్ గారికి లెటర్ పూర్వకంగా ప్రతి నెలకి సంబంధించి కౌన్సిల్ సమావేశానికి సంబంధించి ఉత్తరాలు అయితే పంపిస్తూ ఉన్నాము. కానీ ఆయన ఆ లెటర్స్ని తిరస్కరించడం జరుగుతుంది. కనీసం ఆయన ఉనికి కూడా మాకు ఈరోజు అర్థం కావడం లేదు. అసలు ఆయన ఉన్నాడా లేదా, ఉంటే గిన ప్రజల్లోకి వచ్చి ప్రజలందరి సమస్యల్ని పరిష్కరించాలి అనేసి మేము సవినయంగా కోరుకుంటున్నాము. ఈ మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు సంబంధించి చైర్పర్సన్ గారి ఆమోదం కోసం మేము చాలా రోజులుగా ఆయనకి లెటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఆయన ఉనికి అనేది మాకు తెలియడం లేదు. సో అందుకే ఈరోజు మేము పోలీస్ స్టేషన్కి వచ్చి మేము కౌన్సిల్స్ అందరి తరఫున కూడా మేము లెటర్స్ అనేది ఇచ్చి మా చైర్పర్సన్ గారు ఎక్కడున్నా సరే మాకు ఆయన ఉనికిని తెలిపి మున్సిపాలిటీ అభివృద్ధికి పాల్పడాలనేసి మేము సవినయంగా కోరుకుంటున్నాం.